శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం మేషరాశి వారికి సాధారణ సంవత్సరం కాదు. ఇది మీ జీవితంలో ఒక భారీ మలుపు తిరిగే కాలం. ఈ సంవత్సరం మీ జీవితాన్ని బయట నుంచి కాదు, లోపల నుంచి మార్చే కాలం. ఇది డబ్బు సంపాదించే సంవత్సరం కాదు, డబ్బు విలువ నేర్పే సంవత్సరం. ఇది వెంటనే ప్రమోషన్ ఇచ్చే సంవత్సరం కాదు, బాధ్యతను మోసే శక్తిని పెంచే సంవత్సరం. ఇది సంబంధాలు పెంచే సంవత్సరం కాదు, ఎవరిని నిజంగా నమ్మాలో చూపించే సంవత్సరం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే 2026లో మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. గురు, శని, రాహుకేతు గోచారాలు కలిసి మీ ఆలోచనలను, మీ నిర్ణయాలను, మీ గౌరవాన్ని, మీ ఆర్థిక స్థితిని, మీ సంబంధాలను పూర్తిగా రీడిఫైన్ చేస్తాయి. అశ్విని 1, 2, 3, 4 పాదాల వారు, భరణి 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తిక 1వ పాదం వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతోందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. 2026లో శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీరు పడే ప్రతి కష్టం, ఎదుర్కొనే ప్రతి అవమానం, పొందే ప్రతి విజయం అన్నీ ముందే లెక్క వేసిన కర్మ ఫలితాలు. ఇది శిక్ష కాదు, ఇది కర్మ శుద్ధి. శని మీ అహంకారాన్ని కరిగిస్తారు, గురువు మీ గౌరవాన్ని పెంచుతారు. మీరు ఈ సంవత్సరం కోపాన్ని జయిస్తే మీ జీవితాన్ని జయిస్తారు. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితానికి దిశ మార్చుతుంది. ఆ నిర్ణయం చిన్నదిగా కనిపించినా దాని ప్రభావం చాలా పెద్దదిగా ఉంటుంది. ఆ నిర్ణయం తీసుకునే ముందు ఆవేశం కాదు, అవగాహనతో ఆలోచించండి. మేషరాశి వారికి 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో పూర్తి రాజయోగం ఒక్కసారిగా రాకపోయినా రాజయోగ ప్రారంభ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబంలో మీ నిర్ణయం ఫైనల్ అవుతుంది, ఉద్యోగంలో నాయకత్వ బాధ్యత మీ చేతికి వస్తుంది, సమాజంలో మీ పేరు, గౌరవం వినిపిస్తుంది. ఒక సందర్భంలో మీరు అందరి ముందు మెరిసిపోతారు. అదే మీ జీవితానికి మార్చే టర్నింగ్ పాయింట్. 2026 పరాభవనామ సంవత్సరంలో మీరు ఎదుర్కొనే ప్రతి ఆలస్యం, మీరు భరించే ప్రతి ఒత్తిడి చివరికి ఒక పెద్ద గౌరవంగా మారుతుంది. మీపై అనుమానం పెట్టిన వాళ్ళు కూడా మీ ఎదుగుదల చూసి మౌనం వహిస్తారు. మీపై విమర్శలు చేసేవారు ఈ సంవత్సరం తమ తప్పుల వల్ల ఇరుక్కుంటారు. మీరు నిశ్శబ్దంగా ఉంటే మీరు గెలుస్తారు. ప్రతీకారం అవసరం లేదు, కాలమే సమాధానం ఇస్తుంది. మేషరాశి వారికి 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో మొదటి 5-6 నెలలు ఆర్థికంగా ఉపశమనం కలుగుతుంది. చిరకాలంగా ఆగిపోయిన డబ్బులు రావచ్చు. ఒక పెద్ద లాభం లేదా బోనస్ మీకు ధైర్యాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడే కర్మ పరీక్ష మొదలవుతుంది. సంపాదించిన వెంటనే డబ్బు ఖర్చు చేయాలనే ఆవేశం వస్తుంది. భూమి, ఇల్లు, రియల్ ఎస్టేట్ ఆలోచనలు బలంగా వస్తాయి. తొందరపాటు చేస్తే ఒత్తిడి కలుగుతుంది. నిదానంగా చేస్తే అది జీవిత పెట్టుబడి అవుతుంది. ఈ సంవత్సరంలో మీకు సేవింగ్ మైండ్ సెట్ నేర్పుతుంది. మేషరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు, కుటుంబ అవసరాలు, లీగల్ లేదా ప్రభుత్వ ఫీజులు ఇవి నష్టం కాదు, ఇవి భవిష్యత్తు భద్రత కోసం పెట్టుబడులు. మీరు ఖర్చు చేయడం నేర్చుకుంటారు. అవసరం, అనవసరం కానిది మధ్య తేడా తెలుసుకుంటారు. 2026 మీకు సంపాదించడం కాదు, ఆదా చేయడం నేర్పుతుంది. మేషరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో శని ప్రభావం వల్ల పనులు ఆలస్యం అవుతాయి. గురు అనుగ్రహం వల్ల ఫలితం ఖాయం. ప్రమోషన్ ఆలస్యంగా వస్తుంది, కానీ వచ్చిన తర్వాత స్థిరంగా ఉంటుంది. మీపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఒక సిస్టమ్ను మేనేజ్ చేయాల్సి వస్తుంది.
నాయకత్వం అంటే గౌరవం కాదు, బాధ్యత మోసే శక్తి. మేషరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో కొత్త బిజినెస్ ప్రారంభిస్తే మధ్యలో ఒత్తిడి, పార్ట్నర్లతో అపార్థాలు రావచ్చు. ప్రభుత్వ పనులు ఆలస్యం, ఫైల్ ఆగిపోవచ్చు. మీరు నిశ్శబ్దంగా చేసిన కష్టం ఈ సంవత్సరం బయటపడుతుంది, కానీ చివరికి పూర్తవుతుంది. మీకు ఒక ప్రత్యేక బాధ్యత ఇస్తారు. అది చిన్నది కాదు, మీ కెరియర్ను మలుపు తిప్పే బాధ్యత. మీరు ఆ బాధ్యతను సరిగ్గా మోస్తే మీ స్థాయి మారుతుంది. ఓపిక ఉంటే లాభం ఖాయం, ఆవేశం ఉంటే నష్టం ఖాయం. ఇతరులపై ఆధారపడితే నిరాశ, స్వయంగా కష్టపడితే విజయం. ఈ సంవత్సరం మీకు ఒక స్పష్టమైన సందేశం: నీ మీదే నువ్వు ఆధారపడు, మీ నిర్ణయమే మీ భవిష్యత్తు. 2026 పరాభవనామ సంవత్సరంలో ఒక రహస్యం ఉంది. మీరు పూర్తిగా కూలిపోతున్నట్లు అనిపించే సమయంలో ఒక వ్యక్తి, ఒక అవకాశం, ఒక కాల్ మీ జీవితాన్ని మళ్ళీ పైకి తీసుకొస్తుంది. ఇది గురు కృప. పెళ్లి కాని వారికి మంచి పరిచయం కలుగుతుంది, కానీ మీరు ఆ వ్యక్తిని పరీక్షిస్తారు. దాంపత్యంలో చిన్న చిన్న గొడవలు రావచ్చు, మాటల వల్ల కాదు, అహంకారం వల్ల. 2026 పరాభవనామ సంవత్సరం మీకు నేర్పే పాఠం: ఎవరిని నిజంగా నమ్మాలి. కొంతమంది దూరం అవుతారు, కొంతమంది జీవితాంతం మీ వాళ్ళు అవుతారు. పిల్లల విద్యలో పురోగతి, వారి వల్ల గర్వం, విదేశీ చదువు అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో ఒక శుభకార్యం కలుగుతుంది, మీ కుటుంబ గౌరవం పెరుగుతుంది. మేషరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో రక్తపోటు పెరగవచ్చు, తలనొప్పులు రావచ్చు, నిద్రలేమి పెరుగుతుంది, కడుపు సమస్యలు రావచ్చు. రోజుకు 20 నిమిషాలు మీ కోసం కేటాయించండి. యోగా, ధ్యానం తప్పనిసరిగా చేయండి. మీ మైండ్ కంట్రోల్లో ఉంటే మీ జీవితం కంట్రోల్లో ఉంటుంది. విదేశీ ఉద్యోగ అవకాశాలు, ఆన్లైన్ ద్వారా విదేశీ ఆదాయం, డాక్యుమెంటేషన్ ఆలస్యం, కానీ ప్రయాణ యోగం బలంగా ఉంది. విదేశీ లింక్ ఉన్న వారికి 2026 అదృష్టం. వీరు మంగళవారం ఉపవాసం ఉండడం, సుబ్రహ్మణ్య స్వామికి సందర్శించడం, హనుమాన్ చాలీసా పారాయణం చేయటం, ఎరుపు వస్త్రం దానం చేయటం. ఇవి కుజ ప్రభావాన్ని సమతుల్యం చేస్తాయి, మనసుకు శాంతినిస్తాయి. ఈ సంవత్సరం మీకు చెప్పే ఒక మాట: మీరు కోపంతో స్పందిస్తే సమస్యలు పెరుగుతాయి, మీరు సహనంతో స్పందిస్తే రాజయోగం మొదలవుతుంది. మీరు ఈ సంవత్సరం సహనంతో నడిస్తే 2027లో మీ స్థాయి వేరే లెవెల్లో ఉంటుంది. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం మేషరాశి వారికి ఇది సాధారణ కాలం కాదు, ఇది జీవితాన్ని మలుపు తిప్పే కాలం. మేషరాశి వారు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు త్వరలో అదృష్టం పట్టబోతోంది అని అర్థం. మీకు ఆ అదృష్టం పట్టే దైవ సంకేతాలు తెలియజేస్తాను. అందులో ఒక 5 సంకేతాలు మీకు ఉన్నట్లయితే త్వరలో మీరు అదృష్టవంతులు అవడం ఖాయం. మేషరాశి వారు ఈ భూమిపై పుట్టడానికి వీరు మామూలు వ్యక్తులు కాదు, కారణ జన్ములు. మీకు ఉన్న అతీంద్రియ శక్తులు, మీ మనస్సులో వచ్చే ఆలోచనలు, మీ సైకలాజికల్ ఫీలింగ్స్, మీకు తరచుగా వచ్చే కలలు, వాటి వెనుక ఉన్న సంకేతాలు, మీ శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు, వాటి రహస్య అర్థాలు, మీ చేతిలో కనిపించే ప్రత్యేక రేఖలు, వాటి భవిష్య సూచనలు, ఇవన్నీ మీ గొప్పతనాన్ని తెలియజేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి.